మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం. అలాగే జున్నుని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకి దొరికే జున్నల్లా పౌడర్తో చేసుకుంటున్నారు కదండి. అలా కాకుండా ఈ రోజు మనం ఒరిజినల్ జున్ను పాలతో జున్నుని అయితే చేసుకుందామండి. నమస్తే అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు ప్రసన్నస్ వంటశాల. పాలు చూడండి, ఇవైతే నేను మా ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి. ఈ జున్ను పాలు వచ్చేసి మొదటి రోజు జున్ను పాలు కాదండి. మొదటి రోజు అయితే చాలా చిక్కగా ఉంటాయి. కాకపోతే ఈ మొదటి రోజు కాదండి, రెండో రోజు జున్ను పాలండి. వీటితో జున్ను అయితే ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇవి అయితే రెండో రోజు జున్ను పాలు అని చెప్పాను కదండి. వీటిని మనం గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడైతే మనం జున్ను పాలు తీసుకున్నాం కదండి. జున్ను పాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అలాగే మనం పాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి. కాకపోతే ఈ పాలు వచ్చేసి చాలా చిక్కగా ఉండాలి, అప్పుడే మనకి జున్ను అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మనం జున్నులోకి బెల్లం కోరుకుందామండి. మనం జున్నులోకి ఒక 4 యాలకులు, కొన్ని మిరియాలు వేసుకుని దంచుకుందాం. బెల్లం ఇంకా మనం దంచుకున్న మిరియాల పొడి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పాలను మనం ఒక దాంట్లో వేసుకుని జున్ను ఉడికించుకుందాం. అయితే ఈ పాలు వేసుకునేటప్పుడు దీన్ని నిండుగా అయితే వేసుకోకండి, ఎందుకంటే మనకి జున్ను ఉడికి పొంగుతుంది కాబట్టి నిండుగా వేసుకోకుండా సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. మనమైతే స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాం కదండి, దాన్ని మాత్రం ఎప్పుడు సిమ్లోనే చిన్న మంటలోనే పెట్టుకుని ఉడికించుకోండి. దాదాపు అది ఉడకడానికి మనకి గంట పైన టైం పడుతుందండి. అలాగే ఈ మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేరే దాంట్లో పెట్టేసుకుందాం.
చూసారు కదండి, మనకి జున్ను అయితే అయిపోయిందండి. ఇదిగోండి జున్ను అయితే అయిపోయింది. కాకపోతే ఇది వెంటనే తింటే బాగోదండి. ఒక 2-3 గంటలు చల్లారిన తర్వాత అయితే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. జున్ను అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఎలా ఉందో చెప్తాను. తీపి అన్నీ కూడా సరిపోయాయండి. చాలా బాగుంది. కొంచెం ఘాటుగా, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా బాగుందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారి ఇంట్లో గేదె ఈనినప్పుడు ఇదైతే పండగ కింద ఉండేదండి. మీరు కూడా గేదె పాలు, జున్ను పాలు దొరికితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి.